వాక్యము బండ లాంటిది. రెండు రకాల మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ఒకటి వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతికేవాళ్ళు, రెండు వాక్యం వినకుండా లోక ప్రకారంగా జీవించేవాళ్ళు. అందుకే యేసు ప్రభువు అంటాడు, నా మాటలు విని వాటి ప్రకారంగా జీవించేవాడు బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడు. నా మాటలు వినకుండా లోకానుసారంగా బ్రతికేవాడు వాడి బ్రతుకంట ఇసుక మీద కట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము మనం చదువుకుందాం. మత్తయి సువార్త, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎవరు అంటే ఈ లోకంలో చదువుకున్నవాడు కాదు. అర్థమవుతుందన్నమాట. డిగ్రీలు, పీజీలు, తర్వాత ఇంకా ఎక్స్ట్రా చదువుకున్నవాడు కాదు. బుద్ధిమంతుడు అంటే దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకున్నవాడే బుద్ధిమంతుడు. ఎందుకంటే చెప్పమంటారా, ఈనాడు చదువుకున్న వాడే అత్యధికంగా క్రైమ్ చేస్తాడు. చదువుకున్నవాడే ఈరోజు క్రైమ్ ఎక్కువ చేసేది. మనం ఈ మధ్య రీసెంట్గా ఏమైనా భార్యని చంపి కుక్కర్లో పెట్టింది, ఉడికించింది ఎవరు అనుకున్నాం? ఏం ఉద్యోగం చేస్తారు అనుకున్నారు? ఏం చేసిండు? ఒక జవాన్ అంట. చూసారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యని చంపేసిండు. ఒక కానిస్టేబుల్, ఒక టీచర్, ఒక ఉద్యోగి. బుద్ధిమంతుడు అంటే ఎవరంట? చదువుకొని జ్ఞాని కాదు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీలు, అర్థమైందా, పిహెచ్డీలు, డాక్టరేట్లు, వీళ్ళు కాదంట బుద్ధిమంతులు. అబ్బా వీడి బుద్ధి భలేగా ఉందరా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్న బుద్ధి ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న బుద్ధిమంతుడు ఎవడో తెలుసా? ఎవడైతే దేవుని మాటలు విని, ఎవడైతే యేసు ప్రభువు అంటున్న నా మాటలు విని వాటి ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకున్న వాడే బుద్ధిమంతుడు. మీరు చదువుకున్నారు అనుకున్నారు, చదువుకునేవాడు బుద్ధిమంతుడు కాదు. ఈనాడు చదువుకున్నవాడు కొన్ని అలవాట్లు పనికి పోయేవాడికి లేవు. చదువుకున్నవాడు చెడిపోయినట్లు పని చేసుకునేవాడు చెడిపోలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న బుద్ధిమంతుడు ఎవరంటే లోక జ్ఞాని కాదంట. తన మాటలు విని తన మాటల ప్రకారంగా జీవితాన్ని, తనను, తన కుటుంబాన్ని, తన పిల్లలను కట్టుకునేవాడు. సరిగ్గా కట్టుకోవాలి. ఈనాడు చూడండి, చదువుకునేవాడు జీవితాన్ని కట్టుకుంటుండా, చదువు లేనివాడు జీవితాన్ని కట్టుకుంటుండా. కాబట్టి జాగ్రత్తగా యేసు ప్రభు ఏ మాట చెప్తుందో ఆ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటో చూడండి. అంటే నా మాటలు విని దాని ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకున్నవాడు ఎక్కడ కట్టుకున్నాడ? బండ మీద కట్టుకున్నాడంట. వాడు బుద్ధిమంతుడు. మరి ఇంకొక రకం ఉన్నాడు, బుద్ధిహీనుడు. వాడు దేవుడి మాటలంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు. వాడు ఎవడంటే బుద్ధిహీనుడు. వాడు ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే ఇసుక మీద ఇల్లు కడతాడంట. ఇసుక మీద కట్టి ఎప్పుడు కూలిపోతో తెలియదు. ఈ లోకపరంగా ఈ లోక మాటలు విని ఈ లోక వ్యక్తుల ఆలోచన బట్టి నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా పిల్లల్ని నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను కట్టుకోవాలంటే వాడు అంటున్న మాట ఏంటో తెలుసా? వాడి జీవితం ఎలాంటిదనంటే ఇసుక మీద కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం జీవితాన్ని ఎలా కట్టుకోవాలంటే దేవుడు మనకి 66 పుస్తకాలు ఇచ్చిండు. దీన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి. మనం కట్టుకుంటే వాడు బుద్ధిమంతుడు. ఎన్నటెన్నటికి వాడి గృహము, వాడి కుటుంబం కూలిపోదు. లేదు, ఇలా కాకుండా మన జీవితాన్ని దేవుని మాటలొద్దు,
ఇలా కాకుండా నా జీవితంలో దేవునికి చోటు లేదు, నేను నా తెలివి ప్రకారంగా, నా జ్ఞానం ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా, నా చదువు, నా స్టడీ, నా డిగ్రీని బట్టి నేను నా జీవితాన్ని కట్టుకుంటానంటే వాడి జీవితం అంట ఇసుక మీద కట్టుకున్న వాడి జీవితమే. నేను చెప్పకూడదు కానీ ఎక్కువ ఎవరికి పోతున్నారు తెలుసా? చదువుకున్న వాళ్ళే పెళ్ళైన తర్వాత భార్య భర్తలు విడిపోతున్నారు. ఎందుకని? బుద్ధి ఎక్కువైందే. అరే బుద్ధిమంతుడు చదువుకున్నవాడు చదువు లేనివాడికి చెప్పాలి, భార్య భర్తలు ఇలా జీవించాలి, కుటుంబం ఇలా జీవించాలి. చూస్తున్నారా? విడాకులు తీసుకున్న హీరోయిన్లు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, డిగ్రీలు, ఎంబీబీఎస్, పీజీ చేసిన వాళ్ళు, విడాకులు తీసుకుంటున్న క్రికెటర్లు, విడాకులు తీసుకున్న సెలబ్రిటీసు, విడాకులు తీసుకుంటున్న పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, విడాకులు తీసుకుంటున్న కలెక్టరేట్లు, విడాకులు తీసుకుంటున్న ఐపీఎస్లు. ఎందుకంటే వాడి జీవితం వాడికి నచ్చినట్టు వాడి ఆలోచన ప్రకారంగా కట్టుకుంటూ పోయాడు. కాబట్టి వాడి జీవితం ఇసుక మీద కట్టబడింది. మన జీవితం బండ మీద కట్టబడి నిత్యము నిలవాలి మన కుటుంబం అంటే దేవుడు అంటున్నాడు, నా మాటలను బట్టి నీ జీవితాన్ని కట్టుకోవాలి.